సినిమాలకు సంక్రాంతి పండుగ అంటే మస్తు సెంటిమెంటు. అటు ఈ స్కూళ్ళు కాలేజీలకు సెలవులు, ఇటు ఆఫీసులకు సుతా 3-4 రోజులు తాతీలు వస్తాయి. అందరికి మంచిగా టైం దొరుకుతుంది కాబట్టి గీ టైంలో సినిమాలు విడుదల చేస్తే కలెక్షన్లు కుమ్ముకోవచ్చని ప్లాను. ఎప్పట్లెక్కనే ఈ కిత్తకు కూడా కొత్త సినిమాలు వస్తున్నాయి కానీ ప్రేక్షక దేవుళ్ళ పర్సులకైతే గట్టిగానే సూటి పెట్టిండ్రబ్బా. మన శంకర వరప్రసాద్ గారికి వరము రాజాసాబ్ కు రాజయోగం ఇచ్చింది హైకోర్టు. సినిమా టికెట్ల రేట్లు పెంచుకుంటానికి స్పెషల్ షోలు వేస్తానికి ఫుల్ పర్మిషన్ ఇచ్చింది. మళ్ళా గిసొంటి బంధు పెట్టాలని మునుపు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పుష్ప 2, గేమ్ చేంజర్, ఓజీ, అఖండ 2 సినిమాలకే వర్తిస్తుందట. అంటే ఇప్పుడు టికెట్ల రేట్లు వేరు కూడా పక్క. స్పెషల్ ప్రీమియర్ షో సింగిల్ స్క్రీన్ లో 800, మల్టీప్లెక్స్ 1000 దాకా కావచ్చునట. అట్లనే 10 రోజులు 400-500 ఉండొచ్చు. శుక్రవారం నాడు రాజాసాబ్ టాకీస్ లకు వస్తుంటే 12వ తారీఖు నాడు వరప్రసాద్ గారు. రెండు కూడా సంక్రాంతి సినిమాలే. ఇంట్లో ప్రభాసు, అందులో చిరంజీవి. ఇద్దరు కూడా తోపు హీరోలేనాయే. 100 కోట్లు పెట్టి తీసినాము, టికెట్ల రేట్లు పెంచుకుంటామని కోర్టుకు పోతే సరే అన్నది. నర్సాపురంలో ఒక చిరంజీవి అభిమాని ఒక టికెట్ ను 1,02,000 పెట్టి ఉన్నాడు అర్రాస్పాటలో. ఎంతైనా పెట్టడానికి ఎట్లయినా సినిమా చూస్తానికి ఫ్యాన్స్ తయారుంటారు. మళ్ళా రేట్లు పెంచిరాని వెనకపోయే ముచ్చటే ఉండదు. ఈ లెక్కన సినిమా తీసిన వాళ్ళకి పడతలు మంచిగానే పడతాయి. ఇంట్లో ఉన్న 4 సినిమాకు పోవాలంటే అల్కగా 2-3 వేలు కతాము. ఇంటర్వెల్ కి ఏదైనా తినాలంటే అదొక 500-1000 పెట్టవలసిందే. అమ్మో గంతనా అనుకునేటోళ్ళు పండుగ వెళ్ళిన 10 రోజుల దాకా ఆగాల్సిందే. ఆంధ్రాల సంక్రాంతి అంటే కోళ్ల పందాలే కాదు, కొత్త సినిమాలు కూడా మళ్ళా.